హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యామిలీస్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ జరుగుతున్నప్పుడు ఒకసారి గోబీ 65ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కాడలు మీడియంగా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాక స్టవ్ మీద వాటర్ను వేడి చేసి అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును వేసి మరిగించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసి 3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తే ఏమవుతుందంటే వాటిల్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అదేవిధంగా కాలీఫ్లవర్లో కొంచెం స్మెల్ వస్తుంది, పచ్చివాసనలాగా, అది కూడా రాదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఫోర్క్తో పట్టి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ఫోర్క్ సహాయంతో చూస్తే తెలుస్తుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత అంతటిని కూడా ఒకసారి వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రెయినర్లోకి అంతటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు మైదా, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ పించ్ ఆఫ్ మాత్రమే వంట సోడాని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓన్లీ కలర్ కోసమే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాడుతున్నానండి, పూర్తిగా ఆప్షనల్. చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతటిని ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని కోటింగ్గా ఉండే విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, ఒకసారి స్పూన్ని పట్టుకుని బ్యాక్ సైడ్ పట్టుకుని చూస్తే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మనం కలుపుకున్న బ్యాటర్ ఎక్కువైతే కనుక, పిండి అనేది జారుగా ఉంటే కనుక కొంచెం మైదా పిండిని కార్న్ఫ్లోర్ని వేసుకొని కరెక్ట్గా కలుపుకోండి. ఇప్పుడు అంతటిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని ముందు ఒక పీస్ని వేసుకుని చూడాలి. ఆయిల్ అనేది బాగా కాగాలండి, కాకపోతే ఆయిల్ పీల్ చేసుకుని క్రిస్పీగా రావు. సో ఆయిల్ అంతా కాగిన తర్వాత మాత్రమే మనం చేతిలోకి కొంచెం ముద్దను తీసుకుని విడివిడిగా వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోయి అంతా ఒక ముద్దలా తయారైపోతుంది. విడివిడిగా కావాలంటే ఈ విధంగా వేసుకోవాలి. బాండికి సరిపోయే ఫ్రీగా స్పేస్ ఉన్నట్టుగా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఒకేసారి హై పెట్టేసుకుంటే పైన కలర్ అనేది చేంజ్ అవుతుంది, లోపల ఉడకదన్నమాట. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే కొద్దిసేపు పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం వేయించుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. నేను ఒకేసారి వేస్తున్నానండి. ఈ విధంగా అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని రిమైనింగ్ కూడా వేయించుకోవచ్చు. లేకపోతే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడిగా వేయించుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేయించుకుని ఇందులోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.